ఇక కూటమి ప్రభుత్వం రావడంతో అమరావతిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ముందుగా ప్రభుత్వ నిర్మాణాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. శాశ్వత సచివాలయంతో పాటు మిగిలిన కార్యాలయాలను త్వరగా పూర్తి చేయాలని భావిస్తోంది. వచ్చే 2.5 ఏళ్లలో అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలన్న డెడ్ లైన్తో ప్రభుత్వం ముందుకెళ్తోంది. అమరావతిని అన్ని ప్రాంతాలు అనుసంధానం చేసేలా రహదారులను అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అలాగే నిర్మాణ దశలో ఆగిపోయిన అధికారుల నివాస అపార్ట్మెంట్లకు సంబంధించి త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం. అధికారులు అమరావతిలోనే ఉంటే ఆ ప్రాంతం త్వరగా అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇప్పటికే అమరావతి పరిసర ప్రాంతాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులను యుద్ధ ప్రాతిపాదికన చేపట్టారు. అలాగే అమరావతి నిర్మాణాలపై సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆరా తీశారు. శంకుస్థాపన ప్రాంతం దగ్గరకు వెళ్లారు. ఆ తర్వాత సిఆర్డీఏ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వెళ్లి ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల నివాస భవనాలను పరిశీలించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ ద్వారా అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, అమరావతి ప్రాంతం అభివృద్ధికి సంబంధించి ఇటు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, స్పెషల్ గా ఎలాంటి ఫోకస్ పెట్టింది సాయి శంకర్? ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి గతంలో నిర్మాణాలు ఏ దశలో ఆగిపోయినాయో వాటిని మళ్ళీ తిరిగి ప్రారంభించే విధంగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా 100 సీడెడ్ రోడ్తో పాటు వివిధ కనెక్టివిటీ రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రధానంగా గతంలో రోడ్లు వేసినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలిస్తున్నారు. రోడ్లు వేయని వాటికి నూతనంగా రోడ్లు వేయాలనే విధంగా కూడా నిర్మాణానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా లైటింగ్కి సంబంధించినటువంటి అంశాలపైన మొదటి రోజే దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో మొత్తం 100 సీడెడ్ రోడ్తో పాటు ఇటు సచివాలయానికి వెళ్ళేటటువంటి రోడ్లన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో లైటింగ్ అనేది పునర్నిర్మాణం అయితే చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడా కూడా లైటింగ్ సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. దాంతోపాటు నిర్మాణ దశలో ఆగిపోయినటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రస్తుతం అయితే ప్రభుత్వం దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా త్వరగా పూర్తి చేయాలనే విధంగా కూడా ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రస్తుతం అయితే ఏర్పడటం జరిగింది. కేబినెట్కు సంబంధించినటువంటి శాఖలు కూడా కేటాయింపులు జరిగాయి కాబట్టి ప్రస్తుతం మున్సిపల్ శాఖకు సంబంధించి కానీ అదేవిధంగా మిగిలినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి నిర్మాణం పైన కోఆర్డినేషన్ మీటింగులు కూడా పెట్టుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో నిర్మాణ దశలో ఆగిపోయినటువంటి ఐఏఎస్లకు సంబంధించినటువంటి ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి అపార్ట్మెంట్లు కానీ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాలనుకునే దశలో ఆగిపోయినటువంటి నిర్మాణాలు కానీ దాంతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు అంటే పర్మనెంట్ సచివాలయం కానీ పర్మనెంట్ అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశాలు కానీ పర్మనెంట్ హైకోర్టుకి సంబంధించినటువంటి అంశాలు కానీ వాటికి సంబంధించినటువంటి బిల్డింగులు ఏ దశలో ఉన్నాయి అనే దానిపైన కూడా ప్రధానంగా అయితే దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కోర్ క్యాపిటల్ ఏరియాలో ఉన్నటువంటి అనేక నిర్మాణాలు ఈ మధ్య కాలంలో పడినటువంటి వర్షాల కారణంగా పూర్తిగా కొంత డ్యామేజ్ అయినటువంటి పరిస్థితులు ఉన్నట్లు కూడా అంచనాలు వేస్తున్నారు. వాటన్నిటిని కూడా పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, యుద్ధ ప్రాతిపదికన వాటన్నిటి కూడా నిర్మాణాలు జరగాలనే విధంగా కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక అంశాల్లో అంటే రాజధాని భూముల్లో కొన్ని భూముల్ని కొంతమంది కేటాయించడం జరిగింది. దాంతోపాటు నిర్మాణ సంస్థలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఏది కూడా ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా కూడా అన్ని క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనే విధంగా కూడా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి 2-3 రోజుల్లో మంత్రులు కూడా పర్యటనలు అయితే అమరావతి ప్రాంతాల్లో చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తిగా నిర్మాణాలకు సంబంధించినటువంటి బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిశీలించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా కనెక్టివిటీకి సంబంధించి అంటే రోడ్డు కనెక్టివిటీ
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి అమరావతికి వచ్చే విధంగా కూడా రోడ్డు కనెక్టివిటీని ముందుగా పూర్తి చేయాలనే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాజధాని ప్రాంతానికి వివిధ ప్రాంతాల నుంచి కనుక అధికారులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వచ్చి వెళ్తూ ఉంటే కంపల్సరీగా ఆ ప్రాంతం అనేది అభివృద్ధిలోకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ముందు రోడ్డు కనెక్టివిటీ అనేది త్వరగా పూర్తి చేసే విధంగా ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి లేఅవుట్కు సంబంధించినటువంటి అంశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు రాజధాని అమరావతి ప్రాంతం నుంచి గుంటూరు మీదుగా నేషనల్ హైవేకి కనెక్టివిటీ అయ్యేటటువంటి రోడ్డు మార్గాలు, అదేవిధంగా అటు విజయవాడ కనెక్టివిటీ అయ్యేటటువంటి రోడ్డు మార్గాలు, వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు అధికారులకు సంబంధించినటువంటి నివాస గృహాలు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరగా పూర్తి చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నారు. ఎందుకంటే అధికారులు కనుక అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితులు ఉంటే కంపల్సరీగా ఆ ఏరియాకి సంబంధించినటువంటి అంశంలో కొంత అభివృద్ధి కనిపించేటటువంటి అవకాశాలు ఉంటాయి. అక్కడ ప్రజల యొక్క నడవడిక నడుస్తూ ఉంటే కనుక కంపల్సరీగా ఆ ఏరియా అనేది డెవలప్లోకి వస్తుంది. కాబట్టి ప్రస్తుతం అయితే అధికారులకు సంబంధించి అంటే అసెంబ్లీలో పనిచేసే వాళ్ళు కానీ లేకపోతే సెక్రటేరియట్కి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడే నివాస గృహాలు కూడా పూర్తి చేసే విధంగా ఆలోచన చేస్తున్నారు. దాంతోపాటు కోర్ క్యాపిటల్కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా నిన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా మాట్లాడుతూ రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి నిర్మాణాలు 2.5 ఏళ్లలోనే పూర్తి చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటామనే విధంగా కూడా ప్రకటన చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా దృష్టి పెడుతున్నారు. ప్రస్తుతం అయితే అమరావతి ప్రాంతంలో కదలికలు అయితే కదులుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిర్మాణ దశలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వాటితో పాటు రోడ్లకు సంబంధించినటువంటి వాటిపైన మాత్రం కొంత వేగవంతంగా చర్యలు జరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతోపాటు గతంలో రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కొన్ని బిల్డింగ్లు అయితే నిర్మాణ దశలో ఆగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్లు తెలుస్తుంది. కంపల్సరీగా ప్రభుత్వం నుంచి మీకు సపోర్ట్ ఉంటుంది, మీరు నిర్మాణాలు చేపట్టాలనే విధంగా కూడా వాళ్ళతో మాట్లాడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు చట్టపరమైనటువంటి అంశాలు కానీ లేకపోతే కొన్ని లీగల్ డిస్ప్యూట్స్ ఏవైతే గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేసే విధంగా కూడా ఒక వ్యవస్థను అయితే క్రియేట్ చేసేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా క్లియర్గా ముందుకు వెళ్ళాలనే విధంగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. ప్రస్తుతం అయితే మంత్రులు అయితే సెక్రటేరియట్లో తమ ఛాంబర్లకు సంబంధించినటువంటి ఎంపికలు అయితే జరుగుతున్నాయి. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఈ 1 వీక్ పట్టేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా అవన్నీ పూర్తయిన తర్వాత సచివాలయానికి ప్రతిరోజు కూడా మంత్రులు వచ్చే విధంగా కూడా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ అంశాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలను కూడా అక్కడే కార్యాచరణలు కూడా చేసుకునే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీటింగ్లు కానీ లేకపోతే మంత్రులకు సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్లు కానీ ఇలాంటివి అమరావతి ప్రాంతంలోనే జరుగుతూ ఉంటే కనుక కంపల్సరీగా ప్రజలకు కూడా ఒక నమ్మకం ఏర్పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. పెట్టుబడిదారులు కూడా ప్రధానంగా అక్కడ దృష్టి పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి అంశాలకు సంబంధించినటువంటి వాటిపైన ప్రభుత్వం అయితే ప్రాధాన్యత ఇచ్చేటటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ప్రసన్న. థ్యాంక్ యూ సాయి శంకర్.